అన్నమయ్య జిల్లా పీటీ మండలం బూచిపల్లి గ్రామంలో అరుదైన వింత చోటు చేసుకుంది. గ్రామంలోని నరసింహులు అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క ఏనుగు ఆకారంలో ఉన్న కుక్క పిల్లకు జన్మనిచ్చింది. ఆ కుక్క పిల్లకు ఏనుగులాగే తొండం, 4 కాళ్లు, తోక ఉన్నాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అప్పటికే ఆ కుక్క పిల్ల చనిపోయినట్లు నరసింహులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు ₹1,00,00,000 వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో వర్షం పడితే అడుగు తీసి అడుగే వేయలేని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నామని, అతి త్వరలో ప్రతి ఇంటికి 24 గంటల పాటు ఉచిత మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ క్రాంతి వల్లూరు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకున్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తారుపాలాలు, గన్ని సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని జనసేన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన వాలంటీర్లకు క్రియాశీల సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా జనసేన సభ్యులకు భరోసాగా ₹5 లక్షల ప్రమాద బీమా వసతిని కల్పించారని జనసేన సమన్వయకర్త మల్లయ్య అన్నారు. జూన్లో జరగబోయే క్రియాశీలక సభ్యత్వ నమోదును జనసేన వాలంటీర్లు అధిక సంఖ్యలో సభ్యత్వంను నమోదు చేసుకోవాలని వాలంటీర్లకు సూచించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని, పేదల కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, ఇంద్రమ్మ ఇల్లు, నిరుద్యోగులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కాకినాడ జిల్లా జగంపేట ప్రభుత్వ పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా వార్షికోత్సవంలో భాగంగా 5 రోజులు ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు నాగేంద్ర చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు లలిత బాబులు తెలిపారు. ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు 55 పౌర్ణమిలను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు చెప్పారు. గత 7 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. భుక్తాపూర్కు చెందిన అక్రమ్ తన బంధు షాబుద్దీన్ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి తన పేరిట ఆ వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని డీఎస్పీ వివరించాడు. ఈ విషయంపై బల్దియా కమిషనర్ రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలోని 3 రోడ్డు జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 600 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీలో కూటమి నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టారన్నారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో ఉగ్రమూకని మట్టుపెట్టడంలో ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం మన భారతదేశానికి గర్వకారణమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలైపాలెం మండలం హుస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ కోదండ కాసిం, కామ్రేడ్ సంధ్యక్క పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన గ్రామస్తులకు, విగ్రహదాతకు, కమిటీ సభ్యులకు అందరికీ కోదండరాం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే కాదు, అంబేద్కర్ లాగే కష్టపడి అంబేద్కర్ లాగా ఉన్నతాలకు ఎదగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్న భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వస్తాయని ఐఎండీ వెల్లడించింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో మే 19 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని స్పష్టం చేసింది. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణలో కూడా మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు శాంతించిన ఉగ్రవాదంపై మన పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్కు ఎల్లవెల్లలా అండగా ఉంటామని ప్రకటించిన చైనాకు చెందిన గూఢాచార నౌక డాయాంగ్ ఈ హావ్ భారత జలాల్లోని రావడం చర్చనీయాంశమైంది. భారత న్యావీ నిఘా సామర్థ్యాన్ని, ప్రతిస్పందన వేగాన్ని పరీక్షించడానికి ఈ నౌక వచ్చి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. భారతీయులకు యుఎస్లోని ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చి యుఎస్ నుంచి స్వదేశానికి భారతీయులు పంపించే డబ్బుపై 5% పన్ను విధించే యోచనలో యుఎస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీయే ప్రతిపాదించిందట. ఇక దీంతో తమ దేశం నుంచి ఇతర దేశాలకు పంపించే ఆదాయంపై అదనంగా 5% పన్ను విధించనున్నారు. ఇది కేవలం H-1B, F-1 వీసాదారులపైనే కాకుండా గ్రీన్ కార్డు పొందిన వారిపై కూడా ప్రభావం చూపించనుంది. యుఎస్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయడానికి కంకణం కట్టుకున్న ట్రంప్ దానిలో భాగంగానే ఈ కొత్త బిల్లును తెచ్చినట్లు తెలుస్తుంది. ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య ముఖాముఖి శాంతి చర్చలు ఫలించలేదు. తుర్కీ మధ్యవర్తిత్వంలో ఆ రెండు దేశాల ప్రతినిధులు భేటయ్యారు. 2 గంటల కంటే తక్కువ సమయంలోనే భేటీ ముగిసింది. తమకు ఎంతమాత్రం ఆమయోయోద్యం కాని కొత్త డిమాండ్లను రష్యా ప్రతిపాదించడమే చర్చలు విఫలమవడానికి కారణమని ఉక్రెయిన్ ఆరోపించింది. తాజా చర్చల్లో ఉక్రెయిన్ బృందానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి దేశ అధ్యక్షుడి ప్రతినిధి వ్లాదిమిర్ మోదిన్స్కీ నేతృత్వం వహించారు. 2022లో యుద్ధం ప్రారంభమైన తొలి నాలులో ఈ రెండు దేశాలు ముఖాముఖి శాంతి చర్చలు జరిపాయి. భారత్, పాక్ యుద్ధాల కారణంగా వారం వాయిదా పడ్డ IPL 2025 ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ సీజన్ జూన్ 3న జరిగే ఫైనల్లో ముగుస్తుంది. యుద్ధం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరూ తిరిగి రాకపోవడంతో తిరిగి రాని విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు IPL బోర్డు అనుమతిచ్చింది. ఇక ఇవాళ బెంగళూరు వర్సెస్ కోల్కతా మ్యాచ్ బెంగళూరు వేదికగా రాత్రి 7:30 జరగనుంది.